డయాగ్రామ్ లో ఏమవుతుంది, ఏసీ ఇస్ ద మాక్సిమం హైట్. ఈ మాక్సిమం హైట్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ మనం. ఓకే, తర్వాత ఓకే రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి, టైమ్ ఆఫ్ అసెంట్, ఓకే టైమ్ ఆఫ్ డిసెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, ఫస్ట్ చూడండి మాక్సిమం హైట్. మాక్సిమం అంటే ఏంటి, మాక్సిమం హైట్ అంటే ఏంటిది, మాక్సిమం వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది ప్రొజెక్టెడ్ బాడీ, ఆబ్లిక్లీ ప్రొజెక్టెడ్ బాడీ ఇస్ కాల్డ్ యాజ్ ది మాక్సిమం హైట్. ఒక ఆబ్జెక్ట్ అనేది మనం ఓకే సర్టెన్ వెలాసిటీ తోని సర్టెన్ యాంగిల్ తోని ఓకే విసిరేసినప్పుడు ఏ వెలాసిటీ ఉంటుందండి, ఇనిషియల్ వెలాసిటీ ఉంటుందా, ఫైనల్ వెలాసిటీ ఉంటుందా? ఇనిషియల్ వెలాసిటీ. అది అప్పర్ డైరెక్షన్ లో, మన అప్పర్ డైరెక్షన్ అన్నట్టే కదా. అప్పర్ డైరెక్షన్ అప్పుడు ఏ కాంపోనెంట్ తీసుకుంటాం, వర్టికల్ కాంపోనెంట్ తీసుకుంటాం, హారిజాంటల్ కాంపోనెంట్ తీసుకుంటాం? వర్టికల్ కాంపోనెంట్ ఏమవుతుంది, యూ సైన్ థీటా అవుతుంది. అందుకే ఇనిషియల్ వెలాసిటీ అనేది యూ ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ థీటా తీసుకుంది. సో యూ సైన్ థీటా ఎందుకు తీసుకోవాలి అంటే, మీరు ఆబ్జెక్ట్ ని అప్పర్ డైరెక్షన్ లో ప్రొజెక్ట్ చేశారు. అప్పర్ డైరెక్షన్ లో ప్రొజెక్ట్ చేసినప్పుడు ఏ కాంపోనెంట్ అవుతుంది అది, రైట్. నెక్స్ట్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏమవుతుంది, జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ. ఏమవుతుందండి, మైనస్ జీ అవుతుంది. ఓకే, యాక్సిలరేషన్ ఏమవుతుంది, మైనస్ జీ అవుతుంది. రైట్, మాక్సిమం వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, అదే కదా మీరు ఫైండ్ అవుట్ చేసి హెచ్, డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి హెచ్. ఓకే, దీనికి ఇనిషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ ఉంటుందా, ఫైనల్ వెలాసిటీ ఉంటుందా? ఏ కైనమాటిక్ ఈక్వేషన్ యూజ్ చేయాలి, ఇనిషియల్ వెలాసిటీ ఉంది, ఫైనల్ వెలాసిటీ ఉంది, లిజన్. ఇనిషియల్ వెలాసిటీ ఏమవుతుంది, జీరో అవుతుంది. ఇప్పుడు ఏ ఈక్వేషన్ యూజ్ చేయాలి, ఫ్రమ్ కైనమాటిక్ ఈక్వేషన్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2as. ఆ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది ఆన్సర్ మనకి, వస్తుంది చూడండి. సో వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ లో ఫార్మేషన్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా బై 2g వస్తుంది. ఓకే, వి స్క్వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా బై 2g అవుతుంది. రైట్, ఇందులో టీటా ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏమవుతుంది, టీటా ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అయినప్పుడు ఏమవుతుంది. ఓకే, ఇది హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్. సరే, మాక్సిమం హైట్ ఏమంటుంది, మాక్సిమం హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా బై 2g వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్, అండర్స్టాండ్? ఎప్పుడు జీరో అవుతుంది సార్, మీరు తీసుకోవాలి. టీటా ఈజ్ ఈక్వల్ టు 0 మీనింగ్ ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0 అంటే యాంగిల్ వితౌట్ యాంగిల్ లేకుండా యాంగిల్ 0 తోని, అంటే ఇది హారిజాంటల్ డైరెక్షన్ తోని, హారిజాంటల్ డైరెక్షన్ కి ప్యారలల్ గా యాంగిల్ 0 మీనింగ్ ఏంటి, ఓకే హారిజాంటల్ డైరెక్షన్ అంటే హారిజాంటల్ ప్లేన్ కి మనం ప్యారలల్ గా ఒక ఆబ్జెక్ట్ ని విసిరేసినప్పుడు యాంగిల్ అనేది ఉంటుందా? యాంగిల్ అనేది ఏంటిది, ఇస్ అ మేకింగ్, ఓకే యాంగిల్ మేకింగ్ విత్ ద హారిజాంటల్. అదే హారిజాంటల్ కి ప్యారలల్ గా విసిరేశారు, అప్పుడు యాంగిల్ ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే ఒక ఆబ్జెక్ట్ ని మనం ఓకే సో ఏంటి హారిజాంటల్ ప్లేన్ కి ప్యారలల్ గా విసిరేసినప్పుడు ఈ మాక్సిమం హైట్ అనే ఈక్వేషన్ ఏ విధంగా చేంజ్ అవుతుంది అది మీరు చూడాలి. ఓకే, హారిజాంటల్ డైరెక్షన్ లో టీటా ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్ అంటే మీనింగ్ ఏంటి, వర్టికల్ గా ఎగ్జాక్ట్ గా వర్టికల్ గా స్ట్రైట్ గా పైకి విసిరేసారు. పైకి విసిరేసినప్పుడు మాక్సిమం హైట్ ఈక్వేషన్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది, అర్థమైందా? మాక్సిమం హైట్ అనేది హైట్ కేసెస్ ఒకవేళ 2, 3 ఓకే మీకు మాక్సిమం హైట్ రేంజ్ ఒక 2 అడిగితే ఖచ్చితంగా కేసెస్ రాయాలి. లేదా వాడి కాకుండా ఇంకా టైమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ టైమ్ ఆఫ్ డిసెంట్ అడిగి ఉంటే అవసరం లేదు, రాయాలి, మాక్సిమం రాయండి.
ఓకే when theta is equal to 0 అన్నప్పుడు ఏమవుతుంది మాక్సిమం హైట్ theta is equal to 90 degrees అయినప్పుడు అంటే వర్టికల్ ప్రొజెక్షన్ ఏమవుతుంది హారిజాంటల్ ప్రొజెక్షన్ ఏమవుతుంది మాక్సిమం హైట్ కి ఈక్వేషన్ అది. నెక్స్ట్ టైమ్ ఆఫ్ అసెంట్. టైమ్ ఆఫ్ అసెంట్ అంటే ఏంటి? Time taken by What is the definition of time of ascent? time taken by an oblique projection. The time taken by a body to reach the maximum height. Is Reach the maximum height. Okay, the time taken by projectile to reach maximum height. Maximum height కి రీచ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుందో దాన్ని ఏమంటాం? టైమ్ ఆఫ్ అసెంట్ అంటాం. రైట్. సో టైమ్ ఆఫ్ అసెంట్ లో ఫస్ట్ మీరు ఏం కనుక్కోవాలి? ఏదైతే ఫస్ట్ కనుక్కోవాలో అది రాయండి. టైం t ఈజ్ ఈక్వల్ టు రావాలి. టైం t ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. టైం t. నెక్స్ట్ ఏ వెలాసిటీ ఉంటుంది? ఇనిషియల్ వెలాసిటీ ఉంటుందా ఫైనల్ వెలాసిటీ ఉంటుందా? Initial velocity. ఇనిషియల్ వెలాసిటీ ఉంటుంది. ఓకే, ఇనిషియల్ వెలాసిటీ ఏ కాంపోనెంట్ అవుతుంది? వర్టికల్ కాంపోనెంట్ అవుతుందా హారిజాంటల్ కాంపోనెంట్ అవుతుందా? Vertical. ఇది sin θ అవుతుంది. రైట్. అప్పుడు ఫైనల్ వెలాసిటీ ఏమవుతుంది? minus Zero అవుతుంది సార్. 0 అవుతుంది. రైట్. యాక్సిలరేషన్ ఏమవుతుంది? a ఈజ్ ఈక్వల్ టు g ఈజ్ ఈక్వల్ టు ఏమో మైనస్ g అవుతా ప్లస్ g అవుతా? Minus zero. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి ఈ 4 లో ఏ కైనెమాటిక్ ఈక్వేషన్ యూజ్ చేయాలి? V is equals to u plus at. plus 80. v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ 80 ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ ఏంటంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ t ఈజ్ ఈక్వల్ టు t ఈజ్ ఈక్వల్ టు వస్తుంది. ఓకే, చూసారా వచ్చింది ఆన్సర్? అంతే, మీకు కావాల్సింది షార్ట్ కట్. ఓకే, ఏం చేయాలి? ఓకే, నెక్స్ట్ స్టెప్ లో ఏంటి అసలు ఏ స్టెప్ ఎందుకోసం తీసుకోవాలి, ఏ కైనెమాటిక్ ఈక్వేషన్ తీసుకోవాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో. దీన్ని బట్టి పట్టద్దు. ఇక మీరు ఏ ఫైండ్ అవుట్ చేయాలి అది రాయాలి. ఓకే, సో అది అప్పర్ డైరెక్షన్ వెళ్తుంది కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ. రైట్. సో అందులో యాక్సిలరేషన్ తీసుకోవాలన్నా డిస్ప్లేస్మెంట్ తీసుకోవాలన్నా రెండు. ఓకే, నెక్స్ట్ టైమ్ ఆఫ్ డిసెంట్. సేమ్ ఇందులో కూడా టైమ్ ఆఫ్ డిసెంట్ లో సేమ్. వాట్ ఇస్ ద ఫస్ట్ డెఫినేషన్ టైమ్ ఆఫ్ డిసెంట్? time taken by an oblique projection body to fall on Sir, the time taken by a body to fall on the ground from the maximum height to the ground. Very good. Time taken by object to reach the maximum height from point of projection. Okay, లేదా okay, from maximum height. Okay, the time taken by projectile, okay, body to fall on the ground from the maximum height is called as the time of descent. అప్పుడు ఇనిషియల్ వెలాసిటీ ఉంటుందా ఫైనల్ వెలాసిటీ ఉంటుందా? Final velocity ఉంటుంది. ఫైనల్ వెలాసిటీ. ఓకే, సో ఇక్కడ ఫైనల్ వెలాసిటీ అనేది మనకి ఇనిషియల్ వెలాసిటీ ఏమవుతుంది? Zero అవుతుంది. రైట్. మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే టైం t ఈజ్ ఈక్వల్ టు t2 ఫైండ్ అవుట్ చేయాలి. ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ నుండి వస్తుంది? మాక్సిమం హైట్ నుంచి వస్తుంది. మాక్సిమం హైట్ కి ఈక్వేషన్ ఏంటి? ఆల్రెడీ మీరు ఫైండ్ అవుట్ చేశారు. h ఈజ్ ఈక్వల్ టు u స్క్వేర్ sin స్క్వేర్ θ బై g. అప్పుడు యాక్సిలరేషన్ ఏమవుతుంది? Plus g అవుతుంది. ప్లస్ g అవుతుంది. అంటే మీరు ఏం కనుక్కోవాలి? డిస్ప్లేస్మెంట్ అనుకోవాలి. అదే కదా మీరు అనుకోవాల్సింది ఏంటి? డిస్ప్లేస్మెంట్ నుంచి. ఓకే, ఆ డిస్ప్లేస్మెంట్ కావడానికి ఎంత టైం పట్టింది? ఆ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేస్తే టైమ్ ఆఫ్ డిసెంట్ వస్తుంది. డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆల్రెడీ ఏ కైనెమాటిక్ ఈక్వేషన్ యూజ్ చేయాలి? డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే h equals to ut plus half at square. వెరీ గుడ్. ఓకే, ఎప్పుడైతే టైం ఉండి ఇనిషియల్ వెలాసిటీ ఉంటుందో s is equals to ut plus half at square అనే ఈక్వేషన్ యూజ్ చేయాలి. సో దానిలో ఏమవుతుంది? ఇప్పుడు t is equal to t2 అనుకోండి, ఎందుకంటే టైమ్ ఆఫ్ డిసెంట్ కాబట్టి. రైట్, t2 అనుకుంటే అందులో సబ్స్టిట్యూట్ చేయండి. u స్క్వేర్ sin స్క్వేర్ θ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? t2 is equal to u sin θ by g వస్తుంది. టైమ్ ఆఫ్ అసెంట్ is equals to టైమ్ ఆఫ్ డిసెంట్ వస్తుంది. ఓకే, రైట్, రెండు సేమ్ రావాలి మీకు. ఇట్లా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ ఆఫ్ అసెంట్ టైమ్ ఆఫ్ డిసెంట్ రెండు ఈక్వల్ వస్తాయి. రెండు సేమ్ ఆన్సర్ రావాలి. అట్లయితేనే కరెక్ట్. ఓకే, Yes, sir. రైట్. నెక్స్ట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. వాట్ ఇస్ ద టైమ్ ఆఫ్ ఫ్లైట్? Sir, one doubt, sir. యా, Sir, for this final velocity, we are taking displacement, sir, for this time of descent. No. Okay, first you find the duration of time from maximum height to ground. Okay, so we require the displacement. Okay, from maximum height to ground. Okay, that maximum displacement. Okay,
okay, we can find the first maximum displacement. Okay, so how much displacement during the time? Sorry, okay, how much the time for this displacement? How much displacement? Okay, sorry, how much the time? Okay, then the Yeah. body, okay, is travel from maximum height to the ground. Okay, first you find the maximum displacement, then we easily get the, okay, the time of descent. कल फोन कर फोन ఓకే మాక్సిమం హైట్, ఓకే సారీ, మనకి ఏం అనుకోవాలి, ఫస్ట్ మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఈజీగా ఏమొస్తుంది, व्हाट्सएप कॉल करो बोलो ఓకే, దాని నుండే మనకి టైం వస్తుంది. व्हाट्सएप कॉल करो అందుకే డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్, డిస్ప్లేస్మెంట్ కైనమాటిక్ ఈక్వేషన్ యూజ్ చేస్తాం. व्हाट्सएप कॉल करना बोलो. అండర్స్టాండ్? అండర్స్టాండ్? कल मैं अमीरन को व्हाट्सएप कॉल फोन करो तो Sir, for then time of ascent also we don't have displacement then, sir. बोलो जल्दी आओ, दूर खड़ो अम्मा. టైమ్ ఆఫ్ ascent, time taken from, okay, from ground to height. In that displacement ఉండదు సార్. అందులో డిస్ప్లేస్మెంట్ అంటే అంటే ओ అందులో अंदर displacement డౌట్ అర్థం కాలేదు. पूछा సరే దీంట్లో టైమ్ ఆఫ్ డిసెంట్ ఫ్రమ్ మాక్సిమం హైట్ టు ఫర్ రీచింగ్ ఫ్రమ్ మాక్సిమం హైట్ టు గ్రౌండ్ వి హావ్ డిస్ప్లేస్మెంట్ సార్. ఓకే ఓకే, అందులో డిస్ప్లేస్మెంట్ లేదు, ఇందులో డిస్ప్లేస్మెంట్ తీసుకున్నాం, అదే నా డౌట్. ఎస్ సార్ అదే. ఓకే, సో డిఫరెన్స్ ఏంటి సార్, అందులో తీసుకున్నాడు ఇందులో తీసుకోలే, అది వెలాసిటీ డిఫరెన్సా ఇంకా కాకపోతే? అట్లా ఏం లేదు, బట్ మన ఏంది అంటే ఇక్కడ మాక్సిమం హైట్ కి, ఓకే, మాక్సిమం హైట్ నుండి గ్రౌండ్ కి రీచ్ అవుతుంది కాబట్టి ఇందులో డిస్ప్లేస్మెంట్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ టైమ్ ఆఫ్ యాసెంట్ అనేది మనకి ఎందుకు అంటే ఇక్కడ మాక్సిమం హైట్ కి మనకి ఈక్వేషన్ తెలుసు, మాక్సిమం హైట్ కు మనకి ఈక్వేషన్ తెలుసు, ఓకే, తెలుసు yes, కాబట్టి sir. మాక్సిమం హైట్ నుండి గ్రౌండ్ కి తీసుకున్నాం అని, ఆ గ్రౌండ్ కి ఆ డ్యూరేషన్ తీసుకుంది. ఓకే, Yes, సో sir. ఈ డిస్టెన్స్ అనేది మనకి ఏమవుతుంది, ఓకే, సో ఇది ఎట్లయినా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫైనల్ వెలాసిటీ తీసుకొని మళ్ళీ ఈక్వేషన్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, v ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, అలా కూడా చేసి ట్రై చేయండి, ఇలా వస్తుందా లేదా చూడు. ఓకే, ఎందుకంటే ఇది మాక్సిమం sir. హైట్ కి ఈక్వేషన్ తెలుసు కాబట్టి మనం ఆ డైరెక్ట్ గా డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ తీసుకున్నాం, అదే డిఫరెన్స్. ఓకే, ఒక ట్రై v ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్, ఇప్పుడు సేమ్ అదే తీసుకొని ఫైనల్ వెలాసిటీ అనేది, ఇక్కడ మన ఫైనల్ వెలాసిటీ అనేది పర్టికులర్ గా జీరో, ఫైనల్ వెలాసిటీ అనేది ఇక్కడ జీరో అవుతుంది. ఓకే, బట్ ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ కాంపోనెంట్ తెలుసు కాబట్టి మనం అక్కడ ఇనిషియల్ వెలాసిటీ కాంపోనెంట్ తీసుకొని టైం తీసుకొని v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ 80 అనేది తీసుకున్నాం. బట్ ఇక్కడ తెలియదు కాబట్టి మాక్సిమం హైట్ నుంచి తీసుకున్నాం. ఓకే ఓకే సార్, ఓకే ఓకే. నెక్స్ట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ మీన్స్ టైమ్ ఆఫ్ ascent ప్లస్ టైమ్ ఆఫ్ descent, ఇట్లా కూడా రాసుకోవచ్చు. లేదా ద టైమ్ టేకెన్ బై, ఓకే, ద టైమ్ ఇంటర్వెల్ బిట్వీన్ ప్రొజెక్షన్ ఆఫ్ అండ్ ది టైమ్ ఆఫ్ స్ట్రైకింగ్ ది గ్రౌండ్ ఇస్ కాల్డ్ యాజ్ ది టైమ్ ఆఫ్ ఫ్లైట్.